హాయ్ హలో ఫ్రెండ్స్, హ్యాండ్ ముందు ఈ విధంగా కట్ చేసుకుంటాం కదా పఫ్ హ్యాండ్. దాన్ని ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక రెండు షోల్డర్స్ కలుపుకున్న దగ్గర ఒక కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ది తర్వాత షోల్డర్ది రెండు మార్కింగ్లు ఈక్వల్గా వచ్చేటట్లు అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకున్నాక ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఆ మిడిల్లో మనం ఎంతవరకు అయితే కుర్చీల కోసం ఉంచుకున్నాం క్లాత్, ఆ క్లాత్ని ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలి. ఓకేనా? ఈ విధంగా కుర్చీలు పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ ఈ కార్నర్ దాకా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. కుట్టుకుంటూ వచ్చాక మనం హ్యాండ్ జాయింట్ కోసం మనం ముందుగా మార్క్ చేసుకున్నాం కదా బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు, ఆ మార్కింగ్స్ ప్రకారం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి కింద నడుము దాకా. స్టిచ్ చేసుకున్నాక టర్న్ చేసి చూసుకుంటే మనకి పఫ్ హ్యాండ్ కానీ తర్వాత మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్.